ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ఆల్మోస్ట్ అందరు యాక్టర్స్ తో చేశారు కదా. ఆల్మోస్ట్ ఒక బాలయ్యబాబు గారితో చేయలేదు, ఒక్క కోరిక మిగిలిపోయింది. అవునా? ఓకే. యాక్చువల్లీ ఒకసారి ఏదో ఆఫర్ వచ్చింది, మళ్ళీ కొంచెం మిస్ అయింది. ఓకే. బాగా ఇష్టమైన హీరో అంటే ఎవరు? శివారెడ్డి గారు. ఇంకే దానిలో చిరంజీవి గారు. మొత్తం నరనరాలలో బ్లడ్ లో చిరంజీవి గారు అంతే. ఆయన ఇప్పటికీ నిన్న కూడా కళలోకి వచ్చాడు. ఆయన వారంలో ఒక 5-6 సార్లు రావాల్సిందే. చిరంజీవి గారు 3-4 సార్లు అన్నా కంపల్సరీ అట్లా అట్లా టచ్ అన్న చేసి వెళ్తారు నైట్లో, నిద్రలో. ఆయన కింద ఆఫీస్లో నువ్వు ఎంటర్ అయిన తర్వాత పెద్ద కట్అవుట్ ఉంది, పెద్ద ఫోటో ఫ్రేమ్ ఉంది, పెద్దది, 6 feet హైట్, 7 feet హైట్, 4 feet అడ్డగా పెట్టింది. అది అన్నయ్యదే. అన్నయ్య ఫోటోనా? కట్టెన్ కప్పి ఉంది కదా, ఓకే, అన్నయ్యకి ఇవ్వడం కోసమే అన్నయ్య ఫోటోనే అది. ఓకే. సో కలవాలి ఇప్పుడైతే. అపాయింట్మెంట్ దొరుకుతుందా? లేదంటే మన మేనేజర్ వాళ్ళకి కాల్ చేశాను, అంటే బిజీగా ఉన్నారు అని చెప్పేసి అని అంటూ ఉండే. సో ఒకసారి అనుకోకుండా శ్రీకాంత్ అన్న వచ్చాడు ఇంటికి. శ్రీకాంత్ అన్న వచ్చినప్పుడు అతను కూడా చూశాడు. ఏంటి శివ ఇది అంటే, అన్నయ్యదే చేయించాను, ఏది చూపించాను. మరి ఇవ్వకపోయావా అని అన్నాడు. అంటే అదే మేనేజర్ని అడిగాను, కొంచెం చూసి చెప్తామన్నారు, ఏ రోజు కలవాలో డేట్ చెప్తామన్నారు. అదేంటి నువ్వు డైరెక్ట్ కాల్ చేసి వెళ్ళిపోవచ్చు కదా అని అన్నారు. రాజరావేంద్ర కూడా ఇదే మాట అన్నాడు. అని అన్న అట్లా డైరెక్ట్ కాల్ చేసి పోవడం అట్లా నాకు ఇష్టం ఉండదు అన్న, పద్ధతి ప్రకారం ఎంత మనం అన్న దగ్గర తీసినా పద్ధతిగానే ఉండాలి మనం అని అది మెయింటైన్ చేయాలి. మళ్ళీ ఆయన కలిసిన తర్వాత సరదాగా క్లోజ్గా ఉండడము, ఆడడం పాడడం అదంతా డిఫరెంట్. బట్ వెన్ మనం అప్రోచ్ అవుతున్నప్పుడు అది ఒక పద్ధతిగా అప్రోచ్ అవ్వడం అనేది, ఆయన మర్యాదకు తగ్గట్టుగా మనం అలా నడుచుకోవడం అనేది నాకు ఇష్టం. సూపర్. సో లాస్ట్గా చెప్పండి, ఆయనలో నచ్చేది ఏంటి, నచ్చంది ఏంటి అసలు? స్ట్రెంగ్త్ వీక్నెస్ కూడా చెప్పండి. రెండు మంచితనమే, అందరినీ నమ్మేస్తారు. ఓకే, అదొక్కటే. ఇంకా రెండింటికి అంటే ఎక్కువ ఎక్స్ట్రీమ్ మంచితనం పనికి రాదు. అదే ఇప్పుడు తెలుసుకున్నారు. చాలా అమాయకుడు, మళ్ళీ ఎవరిని ఏది అడగడు. మళ్ళీ తెలుసు అడగందే అమ్మాయినా అన్నం పెట్టదనేది తెలుసు. ఎప్పుడైనా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా మీరు? తన ఆయన వల్ల నేను కష్టపెట్టుకుంటేనా లేకపోతే నా కష్టం చూసా? ఆయన కష్టం చూసి ఆయన అమ్మో చాలా సార్లు. అవి ఇంకా చెప్పుకోవడానికి లేదు. ఒకటి అంటే ఏమని చెప్తారు? అదే మీన్ ఇందాక చెప్పారు కదా, ఫస్ట్ మ్యారేజ్ అయినాక ఫస్ట్ షూట్ కి వెళ్ళారు. అసలు వచ్చి తను ఏడుపు నేను ఏడుపు, ఇద్దరం. సో పెయిన్ఫుల్ అది. ఇంకా ఇప్పుడు కూడా ఈ మధ్య కూడా లైక్ వస్తున్నాయి, సడన్ గా క్యాన్సిల్ అవుతున్నాయి ఈవెంట్స్ కానీ షూటింగ్స్ కానీ. సో చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. బట్ నేనైతే అంత డిసప్పాయింట్ ఏం అవ్వకండి, సమ్ ఆఫ్ ద అదర్ డే డెఫినెట్లీ మీకు వస్తుంది ఛాన్స్. తను చేసిన మంచి పనులకైతే నేను మిమిక్రీ కన్నా ఎక్కువ ఇష్టపడిపోయాను అనమాట తనని. ఓకే. సో ఇండస్ట్రీకి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే శివారెడ్డి గారు అంటే మనకు కొత్త మనిషి కాదు, కొత్త పరిచయం కూడా అక్కర్లేదు. ఎంతో మందిని నవ్వించారు, ఇప్పటికీ నవ్విస్తూనే ఉన్నారు. బట్ ఆయన ఏం డ్రీమ్, ఇప్పుడున్న ఆర్టిస్టులతో కూడా చాలా వర్క్ చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న కొత్త డైరెక్టర్స్ గుర్తుపెట్టుకోండి, ఇండస్ట్రీలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఎలాంటి క్యారెక్టర్స్ సూట్ అవుతారు. ఆయన కేవలం కమెడియన్ మాత్రమే కాదు, అన్ని రకాల పాత్రలు చేసున్నారు, చేసే సత్తా ఆయనకుంది. ఆయన రిక్వెస్ట్ చేసింది ఒకటే, థర్డ్ పర్సన్స్ 100 చెప్తుంటారు, బట్ మన మనుషులు ఏంటో మనకు తెలుసు. కాబట్టి ఎప్పుడు కూడా రెమ్యునరేషన్ డిమాండ్ చేయని ద వన్ అండ్ ఓన్లీ యాక్టర్ నేను చూసిన వ్యక్తుల్లో. అన్నం పెడితే చాలు, వేషం ఇస్తే చాలు అనే స్థాయి నుంచి మీరు ఎంతో కొంత ఇచ్చి మంచి వేషం వేయండి అనే స్థాయికి వచ్చినా కానీ, అంటే ఎంత డిమాండ్ చేసే స్థాయికి వచ్చినా కానీ ఇప్పటికి కూడా మీరు ఎంత ఇచ్చినా కానీ ఓకే అనే యాక్టర్ ఎవరు లేరండి. డెఫినెట్గా ఇండస్ట్రీ మిమ్మల్ని గుర్తిస్తుంది, మంచి అవకాశాలు ఇస్తుంది. మళ్ళీ మేము స్క్రీన్ మీద చూస్తాం, మళ్ళీ అదే నవ్వులు థియేటర్లో పగలబడి నవ్వుకునే రోజులు వస్తాయి డెఫినెట్గా. ఎందుకంటే ఒక్క సీన్ చేసినా 2 సీన్లు చేసినా కానీ ఆ సీన్కి పర్ఫెక్ట్ న్యాయం చేయగల యాక్టర్ అంటే, మంచి కమెడియన్ అంటే మీరని చెప్పొచ్చు. ఇలా మోల్డ్ అయిపోతారు ఏ క్యారెక్టర్కైనా. డెఫినెట్గా వస్తుంది శివన్న. అసలు మీరు ఎప్పుడు కూడా ఏమాత్రం కూడా డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. ఇండస్ట్రీ మన వాళ్ళది, మనది, మనల్ని గుర్తిస్తుంది డెఫినెట్గా, మిమ్మల్ని ఇప్పుడు గుర్తిస్తుంది డెఫినెట్గా. సో మీరు కూడా ఇండస్ట్రీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆర్టిస్ట్ మన ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆడియన్స్కి అంటే, నన్ను ఇప్పటివరకు ఆదరించారు,
అలాగే ఇక ముందు కూడా అలాగే ఆదరిస్తారని నమ్మకం నాకు ఉంది. ఆడియన్స్కి వాళ్ళందరికీ కూడా నా కుటుంబ సభ్యుల తరఫున నా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఆడియన్స్ ఎప్పుడు నన్ను ఆదరించారు, ఎప్పుడు ఆదరిస్తారు అనే నమ్మకం కూడా నాకు ఉంది 100%. ఇంకా ఇండస్ట్రీకి వస్తే మా డైరెక్టర్లకు కానీ, మా ప్రొడ్యూసర్లకు కానీ, మా కో ఆర్టిస్టులకు కానీ నన్ను ఒకసారి దగ్గరగా ఊహించుకొని దగ్గరగా నన్ను చూస్తే ఆటోమేటిక్గా మీకు బాగా నచ్చిన శివారెడ్డి మీకు కనబడతాడు. తప్పకుండా మీరు ఎలాంటి క్యారెక్టర్లు ఇచ్చినా, ఎలాంటి క్యారెక్టర్లకి నన్ను మా కో ఆర్టిస్టులు రికమెండ్ చేసినా నేను చేస్తాను. అండ్ డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్స్ కానీ డిమాండ్ చేయకుండా నేను ఎప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసేటువంటి వ్యక్తినే. ఎంత పీక్ స్టేజ్లో ఉన్నా కూడా ఒదిగే ఉంటాను, లేకున్నా కూడా అలాగే ఒదిగే ఉంటాను. ఎందుకంటే పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఇది అని చెప్పేసి గర్వపడ్డప్పుడు, పీక్ స్టేజ్లో లేనప్పుడు అయ్యో అని కృంగిపోతే అందరు చూసి నవ్వుకుంటారు. కాబట్టి ఎప్పుడు ఒకేలాగా ఉండాలా, ఎప్పుడు పద్ధతిగా రెస్పెక్టబుల్గా ప్లీజీగానే ఉంటూ మన లైఫ్ని కొనసాగాలి, లీడ్ తీసుకోవాలి. కాబట్టి సో మీరందరూ నాకు పెద్ద మనసు చేసుకొని మంచి అవకాశాలు ఇచ్చి, నాకు అవకాశాలు ఇచ్చి, మంచి అవకాశాలు కాదు, అవకాశాలు ఇచ్చి నన్ను ఆదరిస్తారని, ఆదుకుంటారని, నన్ను ఎంకరేజ్ చేస్తారని మా దర్శకులకి ప్రొడ్యూసర్లకి శిరస్సు వంచి కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ శివారెడ్డి గారు అండ్ స్వాతి గారు. థ్యాంక్ యూ సో మచ్. బీ హ్యాపీ, స్ట్రాంగ్గా ఉండండి. ఇండస్ట్రీ మళ్ళీ మిమ్మల్ని ఇంకొకసారి సెకండ్ ఇన్నింగ్స్ అనుకోండి, థర్డ్ ఇన్నింగ్స్ అనుకోండి, డెఫినెట్గా ఈ ఇయర్ మీకు మిరాకిల్స్ జరుగుతాయి. Thank you, brother. Thank you so much. Thank you so much. Thank you. Happy Deepavali, happy Sankranti, happy New Year. Thank you. Love you. So-